హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఇదిగోండి మునగాకు చెట్టు కనిపిస్తోంది కదా. ఈరోజు మునగాకు సంబంధించిన చిట్కా అనమాట. ఆగండి, మునగాకు అనగానే స్వైప్ చేసేస్తారు. ఆగండి, కొంచెంసేపు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంట్లో. మనం మునగాకుని ఇలా చేత్తో తీస్తూ ఉంటాం కదా. సో దానివల్ల ఏంటంటే పుల్లలు పుల్లలుగా వస్తుందన్నమాట. అయితే మనం మునగాకు కారపొడి, మునగాకు పచ్చడి చేసుకోవాలన్నప్పుడు చాలా క్వాంటిటీ అయితే మనం వాడతాం కదా. అప్పుడు మనకి కొంచెం టైం ఉంది ఏమాత్రం అనుకున్నా, దాన్ని ఇట్లా న్యూస్ పేపర్లో మనం ర్యాప్ చేసి పెట్టుకోవాలండి. అంటే ఈరోజు చేసామనుకోండి, రేపు ఓపెన్ చేయాలి. ఇట్లా చేయడం వల్ల ఏంటి ఉపయోగం అనేది లాస్ట్ వరకు చూడండి, తెలుస్తుంది. అయితే మనం దూస్తూ ఉంటాం కదా, మునగాకు కరివేపాకు మనం తీస్తున్నప్పుడు ఇదిగోండి ఇలా స్ట్రైట్గా అయితే ఎప్పుడు దుయ్యకూడదండి. దాన్ని రివర్స్ పెట్టి మనం రిటర్న్లో తీసుకోవాలి. ఎందుకంటే మునగాకి కరివేపాకి ఆకు వెనకమాల చిన్న చిన్న పురుగులు గుడ్లు పెట్టయితే ఉంటాయండి. అయితే ఇదిగోండి, నేను నిన్న అయితే అలా మునగాకు చుట్టి పెట్టాను. ఈ రోజుకు చూడండి ఆకు ఎట్లా రాలిపోతుందో. అవి మునగాకు రెమ్మలు ఉంటాయి కదా, ఆ రెమ్మల్లోంచి ఇదిగోండి పుల్లలు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చూడండి. అంటే మనకు ఒక 2 మినిట్స్లో అయితే పని అయితే ఈజీ అయిపోతుంది. మనం కిచెన్లో అన్ని పనులు సింప్లిఫై చేద్దాం అనుకున్నప్పుడు, చాలా ఈజీగా పనులు అయిపోవాలనుకున్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలు కనుక మనం పాటిస్తే మనం తొందరగా ఇంట్లో పనులన్నీ చేసేసుకోవచ్చు. మనకు కూడా ఈజీ అవుతుంది. ఓకేనా? ఈ చిట్కా కనుక నచ్చితే లైక్ చేయండి.